To all of you who are watching this Acts of Faith Generation program, I extend my heartfelt greetings to all. ఈ యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ జనరేషన్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హోలీ జడ్జ్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. Let's read one scripture from the Bible. బైబిల్ గ్రంథం నుండి ఒక వచనం మనం చదువుకుందాం. Book of Romans chapter 9 verse 33. రోమియోలకు 9వ అధ్యాయం 33వ వచనం. Whoever believes in him will not be put to shame. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. According to this verse, whoever believes in Jesus Christ will never be put to shame. ఈ వచనం ప్రకారం ఏంటంటే దేవుని యందు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపరచబడడు. Faith means believing without seeing with one own eyes that he will work in our lives. విశ్వాసం అంటే యేసుక్రీస్తు మన జీవితంలో ఒక కార్యం చేస్తాడని మన కళ్ళతో చూడకుండా విశ్వసించడం. Faith is also means stating with certainty that the things we have not seen will happen. విశ్వాసం అంటే మనం చూడని వాటిని గురించి ఖచ్చితంగా జరుగుతుందని నమ్మడం. The word says if we believe in this way we will never be put to shame. మనం ఈ విధంగా విశ్వసించినట్లయితే మనం ఎప్పుడు సిగ్గుపరచబడమని వాక్యం చెప్తుంది. If you put your faith in Christ you will never be put to shame. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే మీరు సిగ్గుపరచబడరు. You will never be disappointed. మీరు నిరాశ చెందరు. You will never be humiliated. మీరు ఎప్పుడు అవమానపరచబడరు. He never betray our trust. ఆయన మన నమ్మకాన్ని ఎప్పుడు వ్యర్థం చేయడు. If we trust him he will protect us. మనం ఆయనను నమ్మినప్పుడు ఆయన మనల్ని కాపాడతాడు. He will answer our prayers. ఆయన మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. He will bless our lives. మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. Are you feeling depressed or afraid of failing in your exams or studies today? మీరు మీ చదువు విషయంలో కానీ ఎగ్జామ్స్ విషయంలో కానీ ఫెయిల్ అయిపోతామేమో అని భయపడుతున్నారా? Believe in God that he will grant you a victory. ఆయన మీకు విజయాన్ని కలుగజేస్తాడని విశ్వాసం ఉంచండి. Are you feeling depressed about your future? మీరు మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? Believe in God that my life is on God's hands. He has a good plan for me. నా జీవితం ఆయన చేతిలో ఉంది. ఆయన నా జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని విశ్వాసం ఉంచండి. Are you feeling sad because no one pays attention for you? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నారా? Believe in God that he loves you and bought you for a price. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు అని విశ్వాసం ఉంచండి. Are you suffering with illness? మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? Believe in God that he is the God who healed me. ఆయనే నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను స్వస్థపరచగలడు అని విశ్వాసం ఉంచండి. Are you feeling depressed by the hardships that you are facing in your life? మీరు మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలను బట్టి కృంగిపోయి ఉన్నారా? Believe in God that he will save your life. He kept shelter under the shadow of his hands. ఆయన నా జీవితాన్ని కాపాడుతాడు, తన చేతిలో నన్ను దాచుకొని ఉన్నాడని విశ్వాసం ఉంచండి. He will never put your faith to shame. ఆయన మీ విశ్వాసాన్ని ఎప్పుడు సిగ్గుపరచడు. He never let you down. ఆయన మిమ్మల్ని నిరాశ చెందనివ్వడు. So move forward courageously. అందుకే ధైర్యంగా మీరు ముందుకు సాగిపోండి. It may take some time but definitely God never can betray our trust. కొంచెం టైం పట్టొచ్చు కానీ దేవుడు మన విశ్వాసాన్ని ఎప్పుడు సిగ్గుపరచడు. In Bible many of us ancestors put their faith in Christ. బైబిల్లో మన పితరులు కూడా ఎంతో మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. They too were never put to shame. వారు కూడా ఎప్పుడు సిగ్గుపరచబడలేదు. There is David in the Bible. బైబిల్ గ్రంథంలో దావీదు గారు ఉన్నారు. The entire army of Israel were trembled by the sight of Goliath. ఇజ్రాయేల్ సైన్యం అంతా గొల్యాతును చూసి వణికిపోతున్నారు. But David believed in God. కానీ దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. He believed that God will save him from Goliath. దేవుడు తనను రక్షిస్తాడని నమ్మాడు. God did not put his faith to shame. దేవుడు దావీదు విశ్వాసాన్ని సిగ్గుపరచలేదు. There is a Shadrach, Meshach, Abednego in the Bible. బైబిల్ గ్రంథంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. The king trembled them by saying, if you do not bow down to the idol, we will throw you into the fire. రాజు వారితో ఈ విగ్రహానికి నమస్కరించకపోతే అగ్నిలో పడేస్తానని బెదిరించాడు. They believed in God that God will save them from this fiery furnace. వాళ్ళు విశ్వసించారు, దేవుడు వారిని ఆ అగ్నిగుండంలో నుండి రక్షిస్తాడు అని విశ్వసించారు. God did not put their faith to shame. దేవుడు వారి విశ్వాసాన్ని సిగ్గుపరచలేదు. God saved them. దేవుడు వారిని రక్షించారు. Are you feeling depressed about the hardships that you are facing in your life? మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి మీరు కృంగిపోయి ఉన్నారా? Are you feeling depressed about your health problems? అనారోగ్యాన్ని బట్టి మీరు కృంగిపోయి ఉన్నారా? Are you feeling depressed how your future will be? మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక కృంగిపోయి ఉన్నారా? Are you depressed about being humiliated? తృణీకరించబడుతున్నానని కృంగిపోతున్నారా? Believe in Jesus. దేవుని యందు విశ్వాసం ఉంచండి. He will never put your faith to shame. ఆయన మీ విశ్వాసాన్ని ఎప్పుడు సిగ్గుపరచడు. He will never let you down. మిమ్మల్ని దేవుడు నిరాశ చెందనివ్వడు. He will be on your side. ఆయన మీ పక్షాన ఉంటాడు. He will answer your prayers. మీ ప్రార్థనలకు ఆయన జవాబునిస్తాడు. He will definitely bless your life. ఆయన ఖచ్చితంగా మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. May this message is blessing to you and your families. ఈ వాక్యం మీకు మీ కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్.